అకాడమీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. టుమారో ఆన్వర్డ్స్ ఇక మనం డిజిటల్ బోర్డులో క్లాసెస్ డిస్కస్ చేద్దామండి. ఇక ఇదొక్క రోజు ల్యాప్టాప్లో ఇంట్లో నుంచి క్లాస్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పాలిటిక్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. బీహార్ ఎలక్షన్స్ అయిపోయాయి. బీహార్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్మ్ అయింది. సో ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు 10వసారి ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ టేక్స్ ఓత్ యాజ్ బీహార్ చీఫ్ మినిస్టర్ ఫర్ రికార్డ్ 10th టైం. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు 10వసారి 10th టైం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా కానీ పాలిటీలో చూస్తే ఫ్యాక్ట్స్ అండ్ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఒక రాష్ట్రంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉండాలి, అలానే చీఫ్ మినిస్టర్కి సంబంధించి ఏం ఆర్టికల్ మనకి పాలిటీలో చెప్తుంది, చీఫ్ మినిస్టర్ని అలానే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు నియమిస్తారు, అది మనకి పాలిటీలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఇక ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్లో చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కొన్ని ఎగ్జామ్స్లలో చూస్తే ఆర్ఆర్బి లేదంటే డిఎస్సి కొన్ని ఎగ్జామ్స్లలో డైరెక్ట్గా ఆ స్టేట్లో ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, అత్యంత పెద్ద పార్టీగా ఏది అవతరించింది, లార్జెస్ట్ పొలిటికల్ పార్టీగా, అలాంటివి మనకి కొన్ని ఫ్యాక్ట్స్ అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఫస్ట్ మనము ఈ బీహార్ ఎలక్షన్స్ సంబంధించి ఫ్యాక్ట్స్ చూద్దాం. బీహార్లో 243 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. బీహార్లో టోటల్ అసెంబ్లీ సీట్స్ 243. అందులో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 202 సీట్స్, 243 సీట్స్ గాను 202 ఎన్డీఏ గెలుచుకునింది. మరి ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం పార్టీలు ఉన్నాయో కూడా మనం ఇంకొకసారి రీకాల్ చేసుకోవాలి. ఇందులో బీజేపీ ఉంది, నితీష్ కుమార్కు చెందిన జనతాదళ్ యునైటెడ్ జేడీయూ, అలానే చిరాగ్ పాస్వాన్కు చెందిన పార్టీ లోక్ జనశక్తి పార్టీ, బ్రాకెట్లో రామ్ విలాస్, లోక్ జనశక్తి పార్టీ, ఇక్కడ బ్రాకెట్లో ఆర్ అంటే రామ్ విలాస్. ఇక అలానే హిందుస్థాన్ అవామీ మోర్చా, అలానే రాష్ట్రీయ లోక్ మోర్చా, ఇటువంటి కొన్ని ఇవి ఈ 5 పార్టీలు కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో భాగమన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మహాగఠబంధన్ అంటే మనం తెలుసుకున్నాం. తేజస్వి యాదవ్కి చెందిన ఆర్జేడీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇటువంటివి ఉన్నాయని చెప్పేసి, ఇండియా ఇంక్లూజివ్ పార్టీ అటువంటివి. సో ఇక ఈ రూలింగ్ పార్టీ విషయానికి వస్తే, రూలింగ్ అలయన్స్ విషయానికి వస్తే 243 సీట్స్కి గాను ఎన్డీఏ 202 సీట్స్ గెలుచుకుని అందులో బీజేపీ అనేది లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ ఎమర్జ్డ్ యాజ్ ఎ లార్జెస్ట్ పార్టీ. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది 89 సీట్స్తో. ఇక నితీష్ కుమార్ చెందిన జనతాదళ్ యునైటెడ్ 85 సీట్స్ గెలుచుకునింది. లోక్ జనశక్తి పార్టీ 19 సీట్స్, హిందుస్థాన్ అవామీ మోర్చా 5 సీట్స్, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 సీట్స్ గెలుచుకునింది. మహాగఠబంధన్ అంటే ఇదే అపోజిషన్ కూటమి, ఆర్జేడీ, కాంగ్రెస్, మిగతా కొన్ని పార్టీలు 35 సీట్స్ గెలుచుకున్నాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు 10వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనతో కలిపి చీఫ్ మినిస్టర్తో కలిపి ఓవరాల్గా 27 మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 26 మినిస్టర్స్ టుక్ ఓత్ అన్నాడు. అంటే చీఫ్ మినిస్టరు మరియు మరో 26 మంది, ఓవరాల్గా 27 మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. అందులో అత్యధికంగా మినిస్టర్ పోస్టులు బీజేపీ తీసుకునింది. 14 మినిస్టర్ పోస్ట్స్ బీజేపీ, 8 మినిస్టర్ పోస్టులు జనతాదళ్ యునైటెడ్, 2 లోక్ జనశక్తి పార్టీ, 1 హిందుస్థాన్ అవామీ మోర్చా పార్టీ, 1 రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీ 1 మినిస్టర్ సీట్ తీసుకునింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఫ్యాక్ట్స్ సరిపోతాయి. మరి ఇక పాలిటీలో మనకి ఫస్ట్ ఆర్టికల్ 74 ఉంటుంది. ఆర్టికల్ 74 కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకుంటే, సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే ఆర్టికల్ 74 ఏం చెప్తుంది? ఆర్టికల్ 74 దెర్ షల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ which is headed by prime minister. There shall be a council of ministers which is headed by prime minister. అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఏమని చెప్తుంది ఆర్టికల్ 74 ఏం చెప్తుంది అంటే, కేంద్ర స్థాయిలో సెంట్రల్ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. దానికి హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. ఇక రాష్ట్ర స్థాయిలో విషయానికి వస్తే స్టేట్ లెవెల్లో ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? రాష్ట్ర స్థాయిలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విచ్ ఈజ్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? రాష్ట్ర స్థాయిలో మంత్రులు ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దానికి అధ్యక్షత వచ్చేసి చీఫ్ మినిస్టర్ వ్యవహరిస్తారు. అది మనకి ఆర్టికల్ 74 సెంట్రల్ లెవెల్, ఆర్టికల్ 163 స్టేట్ లెవెల్. అలానే
ఆర్టికల్ 75 ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 75 కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, సెంట్రల్ లెవెల్లో ఆర్టికల్ 75 ఏం చెప్తుంది? ఆర్టికల్ 75 ఏం చెప్తుంది సెంట్రల్ లెవెల్లో? ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలానే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గవర్నర్ అపాయింట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఎవరైతే ఉంటారో ఆర్టికల్ 75 ఏం చెప్తుంది? ప్రైమ్ మినిస్టరు మిగతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అక్కడ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అదే రాష్ట్ర స్థాయి విషయానికి వస్తే ఆర్టికల్ 164, ఆర్టికల్ 164 ఏం చెప్తుంది? చీఫ్ మినిస్టర్ని అలానే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. సో ఇది మనకి ఈ ఫ్యాక్ట్స్ గుర్తుంటే సరిపోతాయి. మరి ఇక్కడ 27 మంది మంత్రులే ప్రమాణ స్వీకారం చేశారు. మనకి ఏమైనా ఇంతమంది మంత్రులు మాత్రమే ఉండాలా అనేమన్నా లిమిట్ ఉందా అంటే ఎస్, మనకి 91 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ఒక అమెండ్మెంట్ చేసింది. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారము కేంద్ర స్థాయిలో తీసుకుంటే, సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారము ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఏమని చెప్తుంది అంటే, కేంద్ర స్థాయిలో అయితే మాత్రము, సెంట్రల్ లెవెల్లో అయితే మాత్రము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు మంత్రులు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రులు ఎంతమంది ఉండాలి అంటే, ఆ లోక్సభ ఉంటుంది కదా, లోక్సభలో టోటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో, లోక్సభలో మొత్తం బలం ఎంత ఉందో ఆ మొత్తం బలంలో 15% మించకూడదు. ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 సబ్ says that the council of ministers, the strength of council of ministers shall not exceed 15% of the total strength of Lok Sabha. అంటే ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారము లోక్సభలో ఎంతమంది మొత్తం సభ్యులు ఎంతమంది ఉంటారో వాళ్ళల్లో 15% మించకుండా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్ర స్థాయిలో ఉండాలి. మరి ఇక్కడ రాష్ట్ర స్థాయికి ఏమవుతుంది? ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ, రాష్ట్ర స్థాయిలో ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏమని చెప్తుందంటే, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న టోటల్ స్ట్రెంగ్త్లో మొత్తం బలంలో 15% మించకుండా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. ఆర్టికల్ 164(1) సబ్ క్లాస్ ఏ సేస్ దట్, సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ సేస్ దట్ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ దట్ స్టేట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, పాలిటీలో చాలా ఇంపార్టెంట్. ఇది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఆర్టికల్స్ని చేర్చారు అంటే 91 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003, 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. సో ఇది బీహార్ ఎలక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, రామకృష్ణ మిషన్ తొలి ఈశాన్య కళాశాలను ప్రారంభించిన మేఘాలయ ముఖ్యమంత్రి. రామకృష్ణ మిషన్ తొలి ఈశాన్య కళాశాలను ప్రారంభించిన మేఘాలయ ముఖ్యమంత్రి. మేఘాలయ చీఫ్ మినిస్టర్ వచ్చేసి కాన్రాడ్ సంగ్మా. మేఘాలయ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే సి సంగ్మా. మేఘాలయ చీఫ్ మినిస్టర్ కాన్రాడ్ సంగ్మా. మేఘాలయ చీఫ్ మినిస్టరు ఈ రామకృష్ణ మిషన్కు సంబంధించి ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో తొలి ఈశాన్య కళాశాలను ప్రారంభించారు. ఇక్కడ ఫస్ట్ రామకృష్ణ మిషన్ గురించి ఐడియా ఉండాలి. రామకృష్ణ మిషన్, మీరు ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో రామకృష్ణ మఠం గురించి అందరికీ ఐడియా ఉంటుంది. రామకృష్ణ మఠము, ఆ రామకృష్ణ మఠంకి వెళ్తే మనకి ఎటువంటి సేవలు లభిస్తాయి? ఉచితంగా వైద్య సేవలు, అంటే అతి తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు కావచ్చు, అలానే విద్యా సేవలు కూడా అందిస్తూ ఉంటారు. రామకృష్ణ మిషన్ అనే కాన్సెప్ట్ని, ఈ రామకృష్ణ మిషన్ని ప్రారంభించింది స్వామి వివేకానంద గారు 1897లో. 1897 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లోని బేలూరు అనే ఒక ప్రాంతంలో రామకృష్ణ మిషన్ని స్వామి వివేకానంద ప్రారంభించారు, లాంచ్ చేశారు. మరి ఇక్కడ రామకృష్ణ అంటే ఎవరు? రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద గారికి గురువు. స్వామి వివేకానంద గారి గురువు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. ఆయన యొక్క గౌరవార్థమే, ఆయన పేరిటనే రామకృష్ణ మిషన్ని 1897లో ప్రారంభించడం జరిగింది. ఈ రామకృష్ణ మిషన్ కాన్సెప్ట్లో భాగంగా మెడికల్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, కాలేజెస్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రామకృష్ణ మిషన్కి సంబంధించిన ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ కాలేజ్, తొలి ఈశాన్య కళాశాలను మేఘాలయ చీఫ్ మినిస్టర్ కాన్రాడ్ సంగ్మా గారు మేఘాలయలోని సోహ్రా అనే ప్రాంతంలో లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే కరెక్ట్గా చెప్పాలంటే సోహ్రాలోని నాంగ్తిమ్మై అనే ప్రాంతంలో. సో ఇది మనకి డైరెక్ట్గా ఫ్యాక్ట్. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా రామకృష్ణ మిషన్ మోడర్న్ హిస్టరీలో భాగంగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1897 స్వామి వివేకానంద ఈజ్ అ డిసిపుల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఫార్మర్స్ కోసము ఒక స్కీమ్ని, ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయబోతోంది, ఒక ప్రోగ్రామ్ని. రైతన్న మీకోసం పేరిట ఒక ప్రోగ్రామ్ని
నవంబర్ 24 నుంచి నవంబర్ 29 వరకు, అంటే సుమారుగా వారం రోజుల పాటు, 24 నుంచి 29 వరకు, అప్రాక్సిమేట్లీ 7 డేస్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 6 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించబోతోంది, కండక్ట్ చేయబోతోంది. మరి ఏంటి ఇక్కడ రైతన్న మీకోసం అనే ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్లో ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫార్మర్స్ హౌసెస్కి, ఆ రైతుల ఇండ్లకు ఎమ్మెల్యేలు విజిట్స్కి వెళ్తారు. రైతుల ఇండ్లకు ఎమ్మెల్యేలు వెళ్ళేసి రైతులకి ఈ అగ్రికల్చర్లో వస్తూ ఉన్న మార్పుల గురించి తెలియజేస్తారు. అగ్రికల్చర్లో టెక్నాలజీ పాత్ర ఇప్పుడు పెరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా డ్రోన్స్ను ఉపయోగించి కూడా పెస్టిసైడ్స్, ఎరువుల్ని చల్లుతూ ఉన్నారు. సో ఈ అగ్రికల్చర్లో వస్తూ ఉన్న టెక్నాలజీ, ఈ వ్యవసాయ రంగంలో ఈ టెక్నాలజీ వల్ల బెనిఫిట్స్, లాభాలు ఏముంటాయో ఈ రైతుల కుటుంబాలకి, రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు ఎమ్మెల్యేస్. అంటే ఇట్స్ ఏ లైక్ ఎన్ ఇనిషియేటివ్ టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ టెక్నాలజికల్ బెనిఫిట్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. సో మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా వన్స్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతు సేవా కేంద్రాల వద్ద రైతుల కోసం వర్క్షాప్స్ కూడా నిర్వహించబోతోంది. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాస్ వద్ద ఫార్మర్స్ కోసము స్పెషల్గా వర్క్షాప్స్ను కూడా కండక్ట్ చేయబోతా ఉన్నారు, నిర్వహించబోతూ ఉన్నారు. సో ఇది మెయిన్గా మనకి రైతన్న మీకోసం ఇనిషియేటివ్. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అగ్రికల్చర్ సెక్టార్లో రీఫార్మ్స్ తీసుకురావాలి, రాష్ట్ర వ్యవసాయ రంగంలో సంస్కరణలు, ఈ వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి, అగ్రికల్చర్ సెక్టార్ని ప్రాఫిటబుల్ చేయాలి, దీన్ని లాభసాటిగా మార్చాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 5 పాయింట్ స్ట్రాటజీ 5 అంశాల వ్యూహాన్ని ప్రకటించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 అంశాల వ్యూహము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సంస్కరణలో భాగంగా తీసుకురావడం జరిగింది. మరి ఆ 5 పాయింట్స్ ఏమున్నాయి అందులో, అది మనకు తప్పకుండా తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి ఈ 5 పాయింట్స్ ఫార్ములాలో భాగంగా వాటర్ సెక్యూరిటీని పెంచాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవసాయ భూములకు, అగ్రికల్చర్ ల్యాండ్స్కు వాటర్ సెక్యూరిటీ, సాగునీటిని కల్పించాలి, వాటర్ సెక్యూరిటీ. అలానే డిమాండ్ బేస్డ్ కల్టివేషన్, రెండవ పాయింట్ వచ్చేసి డిమాండ్ బేస్డ్ కల్టివేషన్. అంటే ఏంటి, ఏ పంటకైతే డిమాండ్ ఉందో ఆ పంటనే వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హార్టికల్చర్ సెక్టార్, ఈ యొక్క పండ్లు, కూరగాయలు డిమాండ్ ఉంటే ఆ పంటలు వేయాలి. సో డిమాండ్ బేస్డ్ కల్టివేషన్ రెండవ పాయింట్. మూడవ పాయింట్ వచ్చేసి అగ్రిటెక్ ఇంటిగ్రేషన్. అంటే ఏంటి, ఈ వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఉపయోగించాలి ఎక్కువగా, డ్రోన్స్ అటువంటివి. సో అగ్రిటెక్ ఇంటిగ్రేషన్ మూడవ పాయింట్. నాలుగవది ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్, అంటే ఈ ఆహార శుద్ధి పరిశ్రమల పైన ఫోకస్ చేయాలి, ప్రధానంగా దృష్టి సారించాలి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్. ఇక ఫిఫ్త్ వచ్చేసి గవర్నమెంట్ సపోర్ట్. ఈ గవర్నమెంట్ సపోర్ట్ అంటే ఏంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పిఎం కిసాన్ దాంట్లో భాగంగా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ నిధులను కూడా ఇటీవల విడుదల చేసింది. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఫండ్స్ రైతుల అకౌంట్లలోకి. సో ఇది 5 అంశాల వ్యూహం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగము. నెక్స్ట్ వన్, ఇప్పుడు తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూద్దాం. తెలంగాణ గవర్నమెంటు ఇండియాలో మొట్టమొదటి ఈశాన్య అనుబంధాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. తెలంగాణ గవర్నమెంటు ఈశాన్య అనుబంధాన్ని, భారతదేశంలోనే మొట్టమొదటి ఈశాన్య అనుబంధాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఈశాన్య అనుబంధం అంటే ఏంటి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ నార్త్ ఈస్ట్కి సంబంధించి, ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఒక కల్చరల్ ఫెస్టివల్, ఒక సాంస్కృతిక పండుగను ప్రారంభించారు హైదరాబాద్లో. ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఆ పేరు వచ్చేసి తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఏ టెక్నో కల్చరల్ ఫెస్టివల్. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఏ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ని ప్రారంభించారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఏంటి ఈ నార్త్ ఈస్ట్ కనెక్ట్ తెలంగాణ అంటే ఏంటి, ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో తెలంగాణ రిలేషన్స్ని, తెలంగాణ సంబంధాలను డెవలప్ చేయాలి, బలోపేతం చేయాలి. ఇందులో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటి ఈశాన్య అనుబంధాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియాస్ ఫస్ట్ నార్త్ ఈస్ట్ అనెక్సే, ఇక్కడ అనుబంధం అంటే ఇంగ్లీష్లో అనెక్సే. ఇండియాస్ ఫస్ట్ నార్త్ ఈస్ట్ అనెక్సే ఈజ్ గోయింగ్ టు బి సెటప్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్లో తెలంగాణ గవర్నమెంట్ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తూ ఉంది కదా, భారత్ ఫ్యూచర్ సిటీలో దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఈ ఫస్ట్ నార్త్ ఈస్ట్ అనెక్సే అంటే ఏంటి మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి పోయామనుకోండి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ సపరేట్గా భవనాలు ఉంటాయి. ఆంధ్రాకి అయితే ఆంధ్ర భవనం, తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ భవనం, అంటే మన రాష్ట్రాలకు సంబంధించిన సపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడ మనకి ఆ ఢిల్లీకి పోయినామంటే మనకి ఫుడ్ కూడా చాలా తక్కువ కాస్ట్కి క్వాలిటీ ఫుడ్ లభిస్తుంది. ఎవరైనా ఢిల్లీకి వెళ్తే ట్రై చేయొచ్చు. ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్కి వెళ్తే అక్కడ మనకి తక్కువ ఖర్చుతోనే, కానీ ఫుడ్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. అంటే ఏంటి, అక్కడ మన కల్చర్ని ప్రతిబింబించేలా
అక్కడ ఫెసిలిటీలు ఫుడ్ కానీ అన్నీ ఉంటాయి. సో అలానే తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్లో ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సంబంధించి ఈ అనుబంధాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ ఉచితంగా ఫ్రీగా ల్యాండ్ని భూమిని అలానే అవసరమైన మద్దతుని అవసరమైన సపోర్ట్ని అందించబోతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో నార్త్ ఈస్ట్ స్టేట్ ప్రతి నార్త్ ఈస్ట్ రాష్ట్రము ప్రతి ఈశాన్య రాష్ట్రం కూడా తమకంటూ ఒక సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో అంటే అలా సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ భవన్లో ఆ బిల్డింగ్లో ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతానికి సంబంధించిన పండుగలు డ్యాన్సులు ఇటువంటివి నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్టెడ్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ని 2 దశల్లో అమలు చేయబోతున్నారు. ఈ ఫెస్టివల్ని 2 ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లాంచ్ చేశారు. ఇక్కడ చూడండి, మణిపూరి ఆర్టిస్టులు, మణిపూర్ రాష్ట్రానికి చెందిన కళాకారులు ఈ పండుగలో భాగంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నారు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. సో ఇది తెలంగాణ నార్త్ ఈస్ట్ రిలేషన్స్ బలోపేతంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి భద్రతకు సంబంధించి తొలిసారిగా నేపాల్కు ఎల్ఎన్జీ ఎగుమతి ప్రారంభించిన ఇండియన్ ఆయిల్. నేపాల్కి ఫస్ట్ టైం ఇండియన్ ఆయిల్ కంపెనీ ఎల్ఎన్జీని ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించింది. ఎల్ఎన్జీ అంటే ఇక్కడ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జీ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని ఫస్ట్ టైం తొలిసారిగా నేపాల్కు ఎగుమతి ప్రారంభించింది ఇండియన్ ఆయిల్. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, ఇండియాకి అమెరికాకి మధ్య తొలిసారిగా ఒక ఎల్పిజి డీల్ కుదిరింది. 1 సంవత్సరం పాటు ఒక ఎల్పిజి డీల్ కుదిరింది. 2026 సంవత్సరంలో అమెరికా నుంచి ఇండియన్ ఆయిల్ కంపెనీసు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అమెరికాతో ఒక ఎంఓయూ, ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందంలో భాగంగా 2026లో 2026 సంవత్సరంలో 2.2 మిలియన్ టన్స్ ఎల్పిజిని మనం ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం. 2.2 మిలియన్ టన్నుల ఎల్పిజిని మనము దిగుమతి చేసుకోబోతా ఉన్నాం. సో ఇవన్నీ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన డీల్స్ అనమాట. మరి ఇక్కడ చూస్తే ఫస్ట్ టైం ఇండియా నుంచి తొలిసారిగా నేపాల్కు మనం ఎల్ఎన్జీ ఎగుమతిని ప్రారంభించారు. ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఆయిల్ కంపెనీ. ఇది ఇండియాకి నేపాల్కి మధ్య కుదిరిన 5 ఏళ్ల ఒప్పందము, 5 ఇయర్ అగ్రిమెంట్. మరి ఈ ఒప్పందము ఎవరి మధ్య కుదిరిందో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఈ డీల్ అనేది ఇండియాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ మరియు నేపాల్కు చెందిన యోగ్య హోల్డింగ్ మధ్య ఈ ఒప్పందం ఎంఓయూ కుదిరింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా, ఈ ఒప్పందంలో భాగంగా ఇండియన్ ఆయిల్ కంపెనీ రాబోయే 5 ఏళ్లలో 1000 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీని 1000 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీని నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు, ఎగుమతి చేయబోతూ ఉన్నారు. మరి ఈ ఎల్ఎన్జీ ఇండియన్ ఆయిల్ కంపెనీకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇండియన్ ఆయిల్కు చెందిన ఒడిశాలోని ఎల్ఎన్జీ టెర్మినల్ ఉంది. ఇండియన్ ఆయిల్కు చెందిన ఒడిశాలో ఇండియన్ ఆయిల్కి సంబంధించిన ఒక ఎల్ఎన్జీ ప్లాంట్ ఉంది. అక్కడి నుంచి ఈ ఎల్ఎన్జీని ఉత్పత్తి చేసి ప్రొడ్యూస్ చేసి నేపాల్కు ఎగుమతి చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎనర్జీ సెక్యూరిటీ బిట్వీన్ ఇండియా, నేపాల్. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి మొదటిసారిగా 5 చిరుత పిల్లలకు జన్మనిచ్చిన ముఖీ చిరుత. ముఖీ చిరుత. మనం ప్రాజెక్ట్ చీతా గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా 2022లో నమీబియా నుంచి, 2023లో సౌత్ ఆఫ్రికా నుంచి చిరుతలు ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఇండియాలోని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి తీసుకొని వచ్చారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇండియాలో చీతాలు 1952లోనే ఎక్స్టింక్ట్ అయ్యాయి. ఆసియా చిరుతలు 1952లోనే అంతరించిపోయినాయి. అందుకు తొలిసారిగా 2022లో ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మనము ఆఫ్రికా నుంచి చిరుతపులను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి తరలించాం. ఇట్ ఈస్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ చీతా ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్. తొలిసారిగా ఒక ఖండం నుంచి ఇంకో ఖండంలోకి చిరుతలను తరలించడం జరిగింది. మరి అప్పుడు మనకి నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి చిరుతలు వచ్చాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ముఖీ చిరుత. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ముఖీ చిరుత మనకి పేరు చాలా ఇంపార్టెంట్. ఈ ముఖీ అనే చిరుత ఏంటంటే భారతదేశంలో జన్మించిన మొదటి చిరుత. ఇండియాస్ ఫస్ట్ హోమ్ బార్న్ చీతా. భారతదేశంలో జన్మించిన మొదటి చీత ముఖీ. మరి ఇప్పుడు ఆ ముఖీ చిరుత అడల్ట్హుడ్కి చేరుకునింది. ఇప్పుడు దాని వయసు 33 నెలలు. ఇప్పుడు 5 చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో ఎన్ని చిరుత పులులు ఉన్నాయి ప్రెజెంట్, ఎక్కడ ఎన్ని ఉన్నాయో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇప్పుడు ముఖీ విషయానికి వస్తే, ఈ ముఖీ 2023 మార్చ్ 29 2023లో భారతదేశంలో జన్మించింది. దేనికి జన్మించిందంటే నమీబియా నుంచి తీసుకొని వచ్చిన చిరుత జ్వాల అనే చిరుతకు జన్మించింది. ఆ విషయం డెఫినెట్లీ అది గుర్తుంచుకోండి.
వాడు రేపొద్దున స్టేట్మెంట్లలో ఈ ముఖి అనే చిరుత సౌత్ ఆఫ్రికా చిరుతకు జన్మించింది అని స్టేట్మెంట్ ఇస్తాడు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో నమీబియా చీతా జ్వాలకు జన్మించింది ముఖి. మరి ఇప్పుడు ఇండియాలో టోటల్ చిరుతపులులు ఎన్ని ఉన్నాయి అంటే 32 ఉన్నాయి. ఇండియాలో మొత్తం చిరుతపులులు 32 ఉన్నాయి. అందులో 21 ఇండియాలో పుట్టినాయి. 21 ఇండియాలో పుట్టినాయి. మరి ఆ 32లో 29 చిరుతపులులు కూనో నేషనల్ పార్క్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్. మరో 3 చిరుతపులుల్ని మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీకి తరలించారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 32 చీతాస్ ఉన్నాయి. అందులో 21 ఇండియాలోనే జన్మించినవి, 29 కూనోలో ఉన్నాయి, 3 గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సెంచరీ మధ్యప్రదేశ్. మరి ఇటీవల చిరుతపులులకు 3వ ఆవాస కేంద్రంగా నవరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీ మధ్యప్రదేశ్లోని నవరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీని కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు చిరుతపులులకు 3 హ్యాబిటాట్స్, 3 ఆవాస స్థలాలు ఎక్కడెక్కడ? కూనో మధ్యప్రదేశ్, గాంధీ సాగర్ మధ్యప్రదేశ్, నవరదేహి వైల్డ్ లైఫ్ సెంచరీ మధ్యప్రదేశ్. సో దిస్ ఈజ్ అబౌట్ చీతా ముఖి. నెక్స్ట్ వన్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచంలోనే అత్యంత లోతైన నీటి అడుగున ప్రయోగశాలను నిర్మించనున్న భారతదేశం. ఇండియా అత్యంత లోతైన నీటి అడుగున ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ప్రయోగశాలను నిర్మించబోతోంది. ఇండియా ఈజ్ గోయింగ్ టు బిల్డ్ వరల్డ్స్ డీపెస్ట్ అండర్ వాటర్ రీసెర్చ్ ల్యాబ్. ఇండియా ఈజ్ గోయింగ్ టు బిల్డ్ వరల్డ్స్ డీపెస్ట్ అండర్ వాటర్ రీసెర్చ్ ల్యాబ్. దీన్ని సముద్రపు అడుగున, ఈ యొక్క అండర్ వాటర్లో 6000 మీటర్ల లోతున, సముద్రంలో లోపల 6000 మీటర్స్ అడుగున దీన్ని నిర్మించబోతా ఉంది. 2047 కల్లా ఇండియన్ గవర్నమెంట్ దీన్ని నిర్మించబోతోంది. మరి ఎందుకు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? రీసెర్చ్ పర్పస్, పరిశోధనల కోసం. ఈ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మెరైన్ వాటర్స్లో, సముద్ర జలాలలో లోతుగా వెళ్ళినట్లయితే చాలా జీవులు ఉంటాయి, చాలా ఎంజైమ్స్, చాలా బ్యాక్టీరియా, చాలా జీవులు, రకరకాల జీవులు ఉంటాయి, ఎంజైమ్లు, ప్లాంట్స్. మనం ఆ ప్లాంట్స్ని, ఎంజైమ్స్ని స్టడీ చేసినట్లయితే, పరిశోధన చేసినట్లయితే మన బయోటెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయవచ్చు, అవసరమైన డ్రగ్స్, అవసరమైన ఔషధాలను తయారు చేయవచ్చు. సో 2047 కల్లా మనం దీన్ని నిర్మించబోతా ఉన్నాము. మరి దీంట్లో ఏం ఉపయోగించబోతా ఉన్నారంటే టైటానియం అల్లాయిస్. ఈ రీసెర్చ్ ల్యాబ్ని ఎలా నిర్మించబోతా ఉన్నారంటే టైటానియం అల్లాయిస్, టైటానియం ఎలిమెంట్స్ని ఉపయోగించి లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఈ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా తొలుత 500 మీటర్ల అడుగున ఎక్స్పెరిమెంటల్గా ఒక ప్రయోగశాలని ప్రయోగాత్మకంగా నిర్మించబోతా ఉన్నారు. 2047 కల్లా 6000 మీటర్ల లోతున దీన్ని నిర్మించబోతా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది అండర్ వాటర్ ఐఎస్ఎస్ అని చెప్పవచ్చు. ఏ విధంగా అయితే స్పేస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందో, ఇది అండర్ వాటర్లో నిర్మించబోయే రీసెర్చ్ స్టేషన్. అంటే ఇట్స్ లైక్ ఎన్ అండర్ వాటర్ ఐఎస్ఎస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి BVS-10 సింధు ఆల్ టెరైన్ ఆర్మర్డ్ వాహనాలు. డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి L&T సంస్థ, లార్సెన్ అండ్ టౌబ్రో, ఇదొక ఇంజనీరింగ్ కంపెనీ కదా, L&T కంపెనీ ఈ డిఫెన్స్ రంగానికి, భారత ఆర్మీ కోసం, ఇండియన్ ఆర్మీ కోసము BVS-10 సింధు ఆల్ టెరైన్ ఆర్మర్డ్ వెహికల్స్ని కన్స్ట్రక్ట్ చేయబోతోంది, డెవలప్ చేయబోతోంది, నిర్మించబోతోంది. మరి ఇక్కడ ఆల్ టెరైన్ అంటే ఎటువంటి ప్రాంతాల్లోనైనా ఎత్తున్న రాళ్ళు, రప్పలు, గుంతలు ఎట్లా ఉన్నా, ఎట్లా ప్లేసెస్లో అయినా కూడా మూవ్ అయ్యే డిఫెన్స్ వెహికల్స్. ఆల్ టెరైన్ అంటే ఎటువంటి వెదర్నైనా తట్టుకుంటాయి. ఆర్మర్డ్ అంటే ఇక్కడ మనకి ఈ BVS-10 సింధు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వెపన్స్ని, వీటిలో ఆయుధాలని ఫిట్ చేయవచ్చు, ఆయుధాలని ఏర్పాటు చేయవచ్చు. ఆర్మర్డ్ అంటే వెపనైజ్డ్ అని అర్థము. మరి ఇప్పుడు యాక్చువల్లీ ఈ BVS-10 సింధు ఆల్ టెరైన్ ఆర్మర్డ్ వెహికల్స్ని ఒరిజినల్గా తయారు చేసేది BAE సిస్టమ్స్ హ్యాగ్లండ్స్ అనే కంపెనీ. BAE సిస్టమ్స్ హ్యాగ్లండ్స్ అనే కంపెనీ ఒరిజినల్గా తయారు చేసేది ఇది. ఈ BVS-10 సింధు ఆల్ టెరైన్ ఆర్మర్డ్ వెహికల్స్ని ఒరిజినల్గా ఎవరు తయారు చేస్తారు అంటే BAE సిస్టమ్స్ హ్యాగ్లండ్స్ కంపెనీ. బట్ ఇప్పుడు L&T కంపెనీ ఈ BAE సిస్టమ్స్ కంపెనీ నుంచి టెక్నాలజికల్ సపోర్టు, అవసరమైన సాంకేతికత మద్దతు, అవసరమైన టెక్నాలజికల్ సపోర్టు, అవసరమైన డిజైన్ సపోర్టు, అవసరమైన మద్దతుని, అవసరమైన సపోర్టుని తీసుకొని L&T సంస్థ గుజరాత్లోని హజీరా కేంద్రం వద్ద దీన్ని నిర్మించబోతా ఉంది. L&T కంపెనీకి సంబంధించిన ఒక ప్లాంట్ గుజరాత్లో ఉంది, గుజరాత్లోని హజీరాలో. ఆ హజీరా సెంటర్లో ఈ ఆల్ టెరైన్ ఆర్మర్డ్ వెహికల్స్ని ఇండియన్ ఆర్మీ కోసము డెవలప్ చేయబోతా ఉంది, నిర్మించబోతా ఉంది. ఇక ఇవాళ క్వశ్చన్ ఒకటి చూద్దాం.
మనం ఇటీవల డిస్కస్ చేసినది గగన్యాన్ ప్రాజెక్ట్ సంబంధించి. ఫస్ట్ హ్యూమన్ రేటెడ్ L110 వికాస్ ఇంజన్ను ఇస్రోకు ఇటీవల ఏ సంస్థ డెలివరీ చేసింది? మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ హ్యూమన్ రేటెడ్ L110 వికాస్ ఇంజన్ డెలివర్ టు ఇస్రో బై విచ్ ఆర్గనైజేషన్? ఆ కంపెనీ పేరు, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడో ట్రై చేయండి. అలానే గగన్యాన్ మిషన్ని ఏ రాకెట్ ద్వారా మనం లాంచ్ చేయబోతా ఉన్నాము, అది ఎన్ని స్టేజ్లు ఉంది, ఆ రాకెట్లో ఎన్ని స్టేజ్లు ఉంటాయి? సో తప్పకుండా వీటికి ట్రై చేయండి. స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్. నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ. వీటిని తైవాన్ కంట్రీ అమెరికా నుంచి పర్చేస్ చేసింది. ఈ నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ని తైవాన్ కంట్రీ అమెరికా నుంచి కొనుక్కొనింది. అమెరికా 700 మిలియన్ వర్త్ $700 మిలియన్ విలువైన నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ని తైవాన్కి అమ్మింది. వీటిని తైవాన్ ఏర్పాటు చేయబోతుంది. ఎందుకంటే తైవాన్ క్యాపిటల్ తైపీని ప్రొటెక్ట్ చేయాలి, శత్రు దేశాల నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం అమెరికా నుంచి పర్చేస్ చేసింది. సో ఇక్కడ డైరెక్ట్గా ఈ మిస్సైల్ సర్ఫేస్ నుంచి ఎయిర్కి లాంచ్ చేయవచ్చు. ఏ కంట్రీ అంటే అమెరికా కంట్రీకి చెందిన మిస్సైల్స్ ఇవి ప్రస్తుతము ఈ నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ని ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇండోనేషియాకి ఆల్రెడీ అమెరికా అమ్మింది, ఇప్పుడు తైవాన్ కూడా వీటిని కొనింది. నెక్స్ట్ వన్, హెల్త్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. సికిల్ సెల్ వ్యాధికి మొట్టమొదటి స్వదేశీ క్రిస్పర్ ఆధారిత జన్యు చికిత్స. సికిల్ సెల్ వ్యాధికి మొట్టమొదటి స్వదేశీ క్రిస్పర్ ఆధారిత జన్యు చికిత్సని డెవలప్ చేసింది. ఇండియా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్ క్రిస్పర్ బేస్డ్ జీన్ థెరపీ ఫర్ సికిల్ సెల్ డిసీజ్. ఇక్కడ ఫస్ట్ సికిల్ సెల్ వ్యాధి, సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటి? ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సికిల్ సెల్ వ్యాధి అనేది ఒకటి జెనెటిక్ డిసీజు, జన్యుపరంగా వచ్చే వ్యాధి. ఇందులో ఈ సికిల్ సెల్ వ్యాధి ఉన్న వాళ్ళకి రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా అయిపోతాయంటే ఇలా కొడవలి షేప్లోకి వెళ్ళిపోతాయి. దీన్ని సికిల్ షేప్ అంటారు. ఏం ఆకారం అంటే దీన్ని సికిల్ షేప్ అంటే కొడవలి ఆకారంలో ఉంది కదా. మామూలుగా అయితే రెడ్ బ్లడ్ సెల్స్ రౌండ్గా ఉంటాయి, డిస్క్ షేప్లో, హెల్తీ పర్సన్స్లో, ఆరోగ్యమైన వ్యక్తులలో. కానీ సికిల్ సెల్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇలా ఉంటాయి, రక్త కణాలు సికిల్ షేప్లోకి పోతాయి. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. ముఖ్యంగా ఇండియాలో సెంట్రల్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా ట్రైబల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అందుకే కదా ఇటీవల ట్రైబల్ జీనోమ్ మ్యాపింగ్ ప్రాజెక్టు కూడా గుజరాత్ లాంచ్ చేసింది. ఇక ఈ సికిల్ సెల్ వ్యాధి విషయానికి వస్తే ఇది జన్యుపరమైన వ్యాధి. మరి వీటిని అరికట్టాలి అంటే ముందుగానే ఇది ఎవరికి రావచ్చు, ఏ జనాభాకు రావచ్చు అని చెప్పేసి తెలుసుకోవాలి. ఒకవేళ వచ్చినా దానికి జీన్ థెరపీ, జన్యు చికిత్సను అందించడం కోసము ఇండియా మొట్టమొదటిసారిగా స్వదేశీయంగా అంటే సొంతంగా మనమే డెవలప్ చేసాము. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ క్రిస్పర్ బేస్డ్ జీన్ థెరపీ. ఇక్కడ జన్యు చికిత్స, దాని పేరు వచ్చేసి బిర్సా 101. పేరు పెట్టారు బిర్సా 101. మరి ఇక్కడ బిర్సా అంటే ఏంటి? మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. బిర్సా ముండా గారి 150వ జయంతి. జార్ఖండ్కు చెందిన ప్రముఖ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్, గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా మనం డిస్కస్ చేసాము టాపిక్. సో ఆయన స్మారకార్థం బిర్సా ముండా గారి పేరే దీనికి పెట్టడం జరిగింది. బిర్సా 101 అని గుర్తుపెట్టుకోండి. దీన్ని లాంచ్ చేసింది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు. మరి ఇక్కడ క్రిస్పర్ అంటే ఏంటి? క్రిస్పర్ అంటే ఇది ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. CRISPR-Cas9 అంటే ఇక్కడ CRISPR-Cas9 అనేది ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఇది ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. మీరు కనుక కరెంట్ అఫైర్స్ మనము ఎప్పటి నుంచో చదువుతూ ఉంటే చైనాలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్, కొన్నేళ్ల కిందట చైనాలో ఒక సైంటిస్టు ఈ CRISPR-Cas9 అనే టెక్నాలజీని, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి చైనాలో 2 పిల్లలకి ఎయిడ్స్ రాకుండా ఆ జీన్స్ని ఎడిట్ చేశాడు. ఆ పేరెంట్స్కి ఎయిడ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లలకి అది రాకుండా ఈ CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగించి ఈ జన్యువుల్ని ఎడిట్ చేసి వాళ్ళకి ఎయిడ్స్ రాకుండా కాపాడాడు. సో అప్పుడు పాపులర్ అయింది CRISPR-Cas9 టెక్నాలజీ. మరి ఈ క్రిస్పర్ అంటే ఇక్కడ అబ్రివేషన్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా అబ్రివేషన్ అడుగుతాడు ఎగ్జామ్స్లలో. క్రిస్పర్ అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ క్రిస్పర్. ఇక్కడ Cas9 అంటే క్రిస్పర్ అసోసియేటెడ్ ప్రోటీన్. ఇది ఒక టెక్నాలజీ, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి జీన్ మాడిఫికేషన్, జీన్ ఎడిటింగ్ అని చెప్పేసి 2 ఉంటాయి. మనకి బయోటెక్నాలజీలో మనం చదువుతాం, సైన్స్ అండ్ టెక్నాలజీలో జీన్ మాడిఫికేషన్, జీన్ ఎడిటింగ్ రెండిటికి తేడా ఉంది. జీన్ ఎడిటింగ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక వ్యక్తికి ఏదైనా వ్యాధి ఉందనుకుందాం. ఆ వ్యాధి ఉంటే ఆ వ్యాధిని ఏదైనా ఒక వ్యక్తికి అతని జన్యువులలో, అతని జీన్స్లో ఏదైనా ఒక డిసీజ్ ఉందంటే
ఈ ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, క్రిస్పర్ లాంటి జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఏం చేస్తారు అంటే ఆ వ్యాధి ఉన్న జీన్స్ని తొలగించడమో రిమూవ్ చేయడమో అలాంటివి చేసి అతనికి వ్యాధి లేకుండా చేస్తారు. అది జీన్ ఎడిటింగ్. అంటే ఏంటి ఇక్కడ ఆ జీన్ ఎడిటింగ్లో మనము ఫారిన్ డిఎన్ఏని మనం ప్రవేశపెట్టడం లేదు, వేరే జీవికి సంబంధించిన డిఎన్ఏ జన్యువుల్ని మనం ప్రవేశపెట్టడం లేదు, మన బాడీలో ఉన్న జన్యువులనే మనము ఎడిట్ చేస్తూ ఉన్నాము, తొలగిస్తున్నాము, లేదంటే యాడ్ చేస్తాము, లేదంటే కలుపుతాము. అది జీన్ ఎడిటింగ్. కానీ జీన్ మాడిఫికేషన్ అంటే ఏంటి? జన్యు సవరణ. జీన్ మాడిఫికేషన్ మనం చూస్తూ ఉంటాం కదా, బీటీ క్రాప్స్, ముఖ్యంగా బీటీ కాటను, బ్రింజాలు, బీటీ బ్రింజాలు, ఈ అధిక దిగుబడి సాధించడం కోసము జీన్ మాడిఫికేషన్ టెక్నిక్స్ని ఉపయోగిస్తాం. ఏం చేస్తాం? అందులో భాగంగా మన పంటలలోకి వేరే ఫారిన్ డిఎన్ఏలను, వేరే జీవికి సంబంధించిన డిఎన్ఏలు అవి ప్రవేశపెట్టి దాని దిగుబడిని ఎక్కువగా వచ్చేలా చేస్తాం. అది జీన్ మాడిఫికేషన్. సో ఈ డిఫరెన్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2024, ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2024. ఇందిరాగాంధీ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2024ని, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2024ని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ చిలీ మాజీ అధ్యక్షురాలకి అనౌన్స్ చేసింది. చిలీ మాజీ అధ్యక్షురాలు, చిలీ కంట్రీ ఫార్మర్ ప్రెసిడెంట్ మిచెల్ బ్యాచ్లెట్కి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2024 ఇయర్కి గాను, 2024 సంవత్సరానికి గాను. మరి ఈమెకి ఎందుకు ఇచ్చిందంటే ఈమె హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల కోసం కృషి చేసింది, జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం కోసం కృషి చేసింది, గ్లోబల్ పీస్, ప్రపంచంలో శాంతి కోసం ఈమె కృషి చేసింది. సో ఇక్కడ ఇందిరాగాంధీ పేరు వచ్చేసి, ఆ ప్రైజ్ పేరు వచ్చేసి ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్, డెవలప్మెంట్ ఫర్ 2024. డిజార్మమెంట్ అంటే ఆయుధాలు వాడకుండా చూడాలి, ప్రపంచ దేశాలు న్యూక్లియర్ ఆయుధాలు వాడకుండా చూడాలి అది. సో మరి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1985లో ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది 1985లో. సో ఇక్కడ మనకి అవార్డు ఫ్యాక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్, అగైన్ అనదర్ అవార్డు, డిజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డు. హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియోకు డిజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఈ అవార్డుని ఈయనకి 2026 జనవరి 3న అందించబోతున్నారు. 2026 జనవరి 3న ఈ అవార్డుని ఈయనకి ఇవ్వబోతున్నారు. ఈ అవార్డుని ఎందులో భాగంగా అనౌన్స్ చేశారంటే అమెరికాలో పామ్ స్ప్రింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ ఈ అవార్డుని హాలీవుడ్ యాక్టర్ లియోనార్డో డికాప్రియోకి అనౌన్స్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ డిజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డు. నెక్స్ట్ వన్, భారతదేశము మొట్టమొదటి పూర్తిస్థాయి టెస్లా సెంటర్ ప్రారంభం అట్ గురుగ్రామ్, హర్యానా. భారతదేశము మొట్టమొదటి పూర్తిస్థాయి టెస్లా సెంటర్ ఎక్కడ ప్రారంభం కాబోతోంది? హర్యానాలోని గురుగ్రామ్. ఇక్కడ టెస్లా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, అమెరికా ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ. మరి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, ఇండియాలో టెస్లా భారతదేశంలో తన మొదటి సెంటర్ని ఎక్కడ ప్రారంభించింది అంటే ముంబై, ఆ తర్వాత ఢిల్లీలో ప్రారంభించిందని తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఏంటి, భారతదేశంలో మొట్టమొదటి పూర్తిస్థాయి టెస్లా సెంటర్ అంటే గురుగ్రామ్ అంటున్నామంటే టెస్లా కంపెనీ ముంబైలో లాంచ్ చేసిన సెంటర్ ఏదైతే ఉందో అది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్. అంటే అది పూర్తి స్థాయి సెంటర్ కాదు, అంటే అది ఫుల్ ఫ్లెజ్డ్ సెంటర్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్. అంటే ఒక విధంగా చెప్పాలంటే జస్ట్ ఒక ప్రయోగాత్మక సెంటరు, ఒక పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా లాంచ్ చేసినారు, అంత ఫుల్ ఫ్లెజ్డ్ సెంటర్ కాదు. బట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక కంప్లీట్ టెస్లా సెంటర్ని హర్యానాలోని గురుగ్రామ్లో నవంబర్ 26, 2025న ఏర్పాటు చేయబోతున్నట్టు టెస్లా కంపెనీ ప్రకటించింది. మరి ఒకవేళ భారతదేశంలో మొట్టమొదటి ఫుల్ ఫ్లెజ్డ్ పూర్తి స్థాయి టెస్లా సెంటర్ అంటే గురుగ్రామ్, హర్యానా అనండి అని ఆన్సర్ పెట్టండి ఎగ్జామ్లో. లేదు భారతదేశంలో మొట్టమొదటి టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే మాత్రము ఎక్స్పీరియన్స్ అంటే జస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అంటే మాత్రం ముంబై అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు దీన్ని లాంచ్ చేయడంతో టెస్లాకి భారతదేశము 50వ గ్లోబల్ మార్కెట్ దేశంగా అవతరించనుంది. టెస్లాకి ఇండియాతో కలిపి ఇప్పుడు ఇది 50వ మార్కెట్ దేశం, 50వ మార్కెట్, 50th మార్కెట్. సో టెస్లా, అమెరికా, ఎలాన్ మస్క్ కంపెనీ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ ముంబైలో టెస్లా కంపెనీ ఎక్స్పీరియన్స్ సెంటర్ని లాంచ్ చేసింది కదా, అక్కడ ఏ ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టిందంటే మోడల్ వై ఎలక్ట్రిక్ కార్లను ముంబైలో ప్రవేశపెట్టింది టెస్లా కంపెనీ. మోడల్ వై, అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మోడల్ వై. నెక్స్ట్ వన్, వోల్కెనో. ఇండోనేషియాలో ఒక వోల్కెనో బద్దలైంది, ఒక వోల్కెనో విస్ఫోటనం చెందింది.
ఆ వోల్కెనో పేరు వచ్చేసి సెమెరు వోల్కెనో ఎరప్టెడ్ ఇన్ ఇండోనేషియా. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్. సెమెరు వోల్కెనో అంటే ఇండోనేషియా, ఇది ఎరప్ట్ అయ్యింది. సో ఇది జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికప్ చూద్దాం. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 10వసారి ప్రమాణ స్వీకారం. రామకృష్ణ మిషన్ తొలి ఈశాన్య కళాశాలను ప్రారంభించిన మేఘాలయ ముఖ్యమంత్రి. రైతుల కోసం ప్రోగ్రాంను లాంచ్ చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతన్నా మీకోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సంస్కరణలో భాగంగా 5 అంశాల వ్యూహాన్ని ప్రకటించిన ఏపీ గవర్నమెంట్. భారతదేశంలో మొట్టమొదటి ఈశాన్య అనుబంధాన్ని ఏర్పాటు చేయనున్న తెలంగాణ హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. తొలిసారిగా నేపాల్కు ఎల్ఎన్జీ ఎగుమతిని ప్రారంభించిన ఇండియన్ ఆయిల్. మొదటిసారిగా 5 చిరుత పిల్లలకు జన్మనిచ్చిన ముఖి చిరుత. ప్రపంచంలోనే అత్యంత లోతైన నీటి అడుగున ప్రయోగశాలను నిర్మించనున్న భారతదేశం 2047కి కంప్లీట్ అవుతుంది. BVS-10 సింధు ఆల్ టెరైన్ ఆర్మర్డ్ వెహికల్స్ని నిర్మించనున్న ఎల్ఎన్టీ సంస్థ. నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని అమెరికా నుంచి కొనుగోలు చేసిన తైవాన్. సికిల్ సెల్ వ్యాధికి మొట్టమొదటి స్వదేశీ క్రిస్పర్ ఆధారిత జన్యు చికిత్సను అభివృద్ధి చేసిన ఇండియా, దాని పేరు వచ్చేసి బిర్సా 101. చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బ్యాచ్లెట్కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2024. లియోనార్డో డికాప్రియోకు డిజర్ట్ పామ్ అచీవ్మెంట్ అవార్డు. భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి టెస్లా సెంటర్ ప్రారంభం హర్యానా గురుగ్రామ్. ఇండోనేషియాలో విస్ఫోటనం చెందిన ఎరప్ట్ అయిన సెమెరు వోల్కెనో. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. From tomorrow onwards, we will continue on digital board, and thank you everyone.